వెరీ గుడ్ మార్నింగ్. వెల్కమ్ టు ఫర్ ద పీపుల్ స్పెషల్ డిబేట్. అసలు ఈ డిబేట్లో ఒక అంశం అయితే ఉంది. వైసీపీ అధినేత వైఎస్ జగన్ అయితే మరొకసారి కీలక వ్యాఖ్యలు అయితే చేశారు. వైసీపీ కార్పొరేటర్లు ముఖ్య నాయకులతో మాజీ ముఖ్యమంత్రి ఆ పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్ సమావేశమై చర్చించడం జరిగింది. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ వైసీపీ బతుకుతుందని, ఈ రాష్ట్రాన్ని ఏలుతుందని జగన్ ధీమా అయితే వ్యక్తం చేశారు. ఏపీలో మళ్లీ అధికారంలోకి వచ్చి మరో 30 సంవత్సరాలు ఏలుతామని చెప్పారు. ఒకటి గుర్తుపెట్టుకోవాలి, ఈసారి జగనన్న 2.0 కొంచెం వేరుగా ఉంటుందని తెలిపారు. ఈసారి జగనన్న 2.0 కార్యకర్తల కోసం ఎలా పనిచేస్తుందో చూపిస్తుందని, ఈ విషయాన్ని ఖచ్చితంగా చెబుతున్నా అని జగన్ అన్నారు. జగనన్న 1.0లో కార్యకర్తల పక్షాన అంత గొప్పగా పనిచేయలేకపోయి ఉండవచ్చని అభిప్రాయాలు కూడా వ్యక్తమవుతున్నాయి. వైఎస్ జగన్ కు మంత్రి నారా లోకేష్ అయితే మరోసారి గట్టి కౌంటర్ ఇచ్చారు. జగన్ గత 5 ఏళ్ల పాలనలో ప్రజలు ఇంకా మర్చిపోలేకపోతున్నారంటూ కూడా చురకలు అంటించడం జరిగింది. పెట్టుబడులపై చర్చకు రావాలంటూ కూడా జగన్ కు లోకేష్ సవాల్ విసిరారు. వైకాపా పాలనలో ప్రశ్నించిన వారిపై ఇష్టానుసారంగా అక్రమ కేసులు పెట్టారని గుర్తు చేశారు. ఇక ఇదే అంశంపై ఇవాల్టి ఫర్ ద పీపుల్ డిబేట్ లో చూద్దాం. ముందుగా వైఎస్ జగన్ ఏం మాట్లాడారో ఒకసారి చూద్దాం. ఒక్కటే గుర్తుపెట్టుకోండి, ఈసారి జగనన్న 2.0 కొంచెం వేరుగా కూడా ఉంటుంది. ఈసారి జగనన్న 2.0 కార్యకర్త కోసం ఎలా పనిచేస్తుందో కూడా చూపిస్తుంది. ఇది మాత్రం నేను ఖచ్చితంగా చెప్తా ఉన్నా. ఎందుకనంటే జగనన్న 1.0లో బహుశా కార్యకర్తలకు నేను అంత గొప్పగా బహుశా చేయలేకపోయి ఉండొచ్చేమో. ప్రతి పథకము ప్రతి విషయంలోనూ కూడా మొట్టమొదటిగా ప్రజలే గుర్తుకొచ్చారు. ప్రజలకు మంచి చేయడం కోసమే నా టైం కేటాయించా, నా తాపత్రయపడ్డా, ప్రతి విషయంలోనూ దానికోసమే అడుగులు వేశా. కానీ జగనన్న 2.0కి వచ్చేసరికి మాత్రం చంద్రబాబు నాయుడు కార్యకర్తలకు పెడతా ఉన్న ఇబ్బందులు చూసా, కార్యకర్తలు పడతా ఉన్న అవస్థలు చూసా, కార్యకర్తలు పడతా ఉన్న బాధను గమనించా. వీళ్ళ కోసం గట్టిగా మీ జగనన్న ఉంటాడని సందర్భంగా గట్టిగా చెప్తా ఉన్నా. రైట్, ఇక ఇదే అంశానికి సంబంధించి మనతో మాట్లాడడానికి జూమ్ లైవ్ లో సిద్ధంగా ఉన్నారు రాజకీయ విశ్లేషకులు మస్తాన్ రావు గారు. నమస్తే అండి. నమస్తే. ఓకే, చూసారు కదా, వైఎస్ఆర్సీపీ అధినేత వైఎస్ జగన్ 2.0 రాబోతుందంటూ కూడా కొన్ని వ్యాఖ్యలు అయితే చేశారు, ఇప్పుడు విన్నారు కూడా. సో దీనికి సంబంధించి మీరేం చెప్తారు? మార్నింగ్ అండి. బీఆర్కే న్యూస్ ప్రేక్షకులు, మీకు జగన్మోహన్ రెడ్డి గారు నిన్న బెంగళూరు నుంచి వచ్చిన తర్వాత ప్రస్తుతం రాష్ట్రంలో స్థానిక సంస్థలకు సంబంధించి డిప్యూటీ మేయర్లు, మున్సిపల్ చైర్మన్లకు సంబంధించి మార్పిడులు జరుగుతూ ఉన్నాయి. అంటే వైఎస్ఆర్సీపీ కార్పొరేట్లు కానీ కౌన్సిలర్లు కానీ అటు ఇటు దుబ్బుతున్న పరిస్థితి. ఆ నేపథ్యంలో విజయవాడలో కూడా అలాంటి పరిస్థితి తలెత్తవచ్చనే ఉద్దేశంతో విజయవాడ మేయరు, అదేవిధంగా వైఎస్ఆర్సీపీ కార్యకర్తలతో ఆయన సమావేశం అయ్యారు. ఆ సమావేశాన్ని ఆయన ఆయన ప్రభుత్వంలో జరిగిన ఇబ్బందులు, కార్యకర్తలకు తలెత్తిన అంశాలను, వాటన్నింటినీ కూడా ఆయన రివ్యూ చేయడం జరిగింది. అయితే ఆయన టోటల్గా ఏంటంటే ఇంకా మోసధోరణిలోనే ఉన్నట్టుగా మనకి కనిపిస్తా ఉంది. మనం చూసినట్లయితే ఏంటంటే ఆయన ఇప్పుడు ఘోరంగా ఓటమి చెంది 151 నుంచి 11 స్థానాలకి వచ్చిన పరిస్థితి మనకి కనిపిస్తా ఉంది. దానికి కారణం ఏంటి? దానికి ఎక్కడ అన్యాయం జరిగింది? ప్రజలు ఎందుకు మనల్ని సపోర్ట్ చేయలేకపోయారు? ఇంత చేసినా కూడా 40%, 50% నుంచి 40% ఓట్లకే ఎందుకు దిగజారిపోవాల్సి వచ్చింది? ఇట్లాంటి అంశాలను కూడా ఆయన ఇక్కడ ప్రస్తావిస్తే బాగుండేది. ఆయన ఏమంటారంటే, మనము ఇప్పుడు ఈ 9 నెలల్లోనే ఈ కూటమి సర్కార్ పూర్తిగా అన్ని వ్యవస్థల్లో నిర్వీర్యం అయిపోయింది, సూపర్ 6 హామీలను అమలు చేయలేకపోయింది. కాబట్టి ఇక మన కోసమే ఎదురు చూస్తా ఉన్నారు. ఎన్నికలు ఎప్పుడు పెడితే అప్పుడు మనం వచ్చేస్తాం, మరో 30 సంవత్సరాల పాటు మనమే వైఎస్ఆర్సీపీని అధికారంలో ఉంటుందని చెప్పేసి వాగ్దానంలోనే మాట్లాడుతున్నట్టు ఉంది. అంటే వాస్తవికతకు దూరంగా ఉన్నట్టుగా ఉంది. అంటే వైఎస్ఆర్సీపీ కార్యకర్తలు ఏం కోరుకుంటారు? ఇప్పుడు ఇన్ని చేసినప్పటికీ కూడా గడప గడపకి వెళ్ళి మనము ప్రతి అంశాన్ని ఎమ్మెల్యే ద్వారా, మంత్రి ద్వారా చెప్పినప్పటికీ కూడా 1-2 లక్షల రూపాయలు డైరెక్ట్ గా వాళ్ళ అకౌంట్లోకి వేసినప్పటికీ కూడా ఎందుకు వాళ్ళని చూరగొనలేకపోయామనేది రివ్యూ అనేది ఇక్కడ కనపట్టలేదు. ఎందుకంటే మనం వాస్తవంగా చూసినట్టయితే వైఎస్ఆర్సీపీ పెట్టిన తొలినాళ్లలో జగన్మోహన్ రెడ్డి గారు వాళ్ళ తల్లి గెలిచారు.
ఆ తర్వాత కాలంలో చూసినట్లయితే 18 మంది చేత ఆయన చేత 18 మంది ఎమ్మెల్యేలు మంత్రులు ఉన్నవాళ్ళు కాంగ్రెస్ పార్టీ నుంచి వచ్చారు. అప్పుడు కూడా 16 స్థానాల్లో విజయం సాధించిన పరిస్థితి. ఆ తర్వాత చూస్తే 67 స్థానాలు గెలుచుకుంది 2014లో. ఆ తర్వాత 151. ఇప్పుడు 151 నుంచి 11 స్థానాలు. ఇక్కడ మనము రివ్యూ చేయాల్సింది ఏంటంటే జగన్మోహన్ రెడ్డి గారు ఒక 80 మందిని 90 మంది దాకా ఉన్న ఎమ్మెల్యేలు ఎగ్జిస్టింగ్ ఎమ్మెల్యేలని మార్చారు. ఆ తర్వాత సగం మంది మంత్రుల్ని సగం 2.5 అవగానే మార్చారు. అదేవిధంగా ఒక ఐపాక్ అనే వ్యూహకర్తకు సంబంధించిన వ్యూహాలు కొనే వాళ్ళని పెట్టుకున్నారు ఎన్నికల్లో విజయం సాధించడానికి. సో ఇవన్నీ నేపథ్యంలో అసలు పవన్ కళ్యాణ్ లాంటి వ్యక్తులు నా ఇంటర్కు కూడా పేకలేరు, లేదంటే చంద్రబాబు నాయుడు గారు నాకు సరిసమానం కాదు అని ఆయన జైల్లో పెట్టిన పరిస్థితి. అయినా కూడా ఇన్ని జరిగినా కూడా ప్రజలకు ఇంత మేలు చేసినా కూడా ఎందుకు మీకు సపోర్ట్ చేయలేకపోయారు, లోపం ఎక్కడ జరిగింది అని రివ్యూ అనేది నిన్నటి సమావేశంలో కావచ్చు, ఓటమి చెందిన తర్వాత ఈ రోజు వరకు కావచ్చు. ఎందుకంటే ఒక తల్లి విజయలక్ష్మి గారు, అదేవిధంగా చెల్లి షర్మిల గారు వెళ్ళిపోయారు, ఆయన దగ్గర నుంచి దూరంగా జరిగారు. అదేవిధంగా ఆయనతో జైలు జీవితం గడిపిన మోపుదేవి వెంకటరమణ గారు, తాజాగా అయితే విజయసాయిరెడ్డి గారు వెళ్ళిపోయారు. ఆ తర్వాత ఇక బాలినేని శ్రీనివాసరెడ్డి గారు, ఆళ్ల నాని గారు, సామినేని ఉదయభాను గారు, పెన్నెం దొరబాబు, గ్రంథి శ్రీనివాసు, ఇలా మీకు జనసేన నుంచి మీ దగ్గరికి వచ్చి చూరగొన్న రాపాక వరప్రసాద్ వీళ్ళందరూ కూడా వెళ్ళిపోతున్న పరిస్థితి కూడా ఉంది. ఎమ్మెల్సీలు, రాజ్యసభ సభ్యులు అందరూ వెళ్ళిపోతారు. ఈ నేపథ్యంలో అసలు ఎందుకు వీళ్ళు వెళ్ళిపోతున్నారు? ఇంకా మరి మీ పక్కన ఉన్న వాళ్ళే వెళ్ళిపోతున్నప్పుడు కార్యకర్తలు నిలబడేలాగా మీరు ఏమి వాళ్ళకి ధైర్యం చెప్పగలరు? వాళ్ళు ఎందుకు వెళ్ళిపోతున్నారనే విషయాన్ని కూడా వాళ్ళకి చెప్పాలి. గతంలో ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి గారు వెళ్తే వెళ్ళిపోండి, ఎవరు వెళ్ళిపోయినా కూడా మా వైఎస్ఆర్సీపీకి ఏమీ డోకా లేదు అని చెప్పుకుంటూ వచ్చారు. కానీ నిన్న మాత్రం కొంత మార్పు కనిపించినట్టుగా ఉంది. ఎందుకంటే కార్పొరేటర్ స్థాయి అధికారి జగన్మోహన్ రెడ్డిని కలవడం అనేది అసలు ఒక కళ. గత ముఖ్యమంత్రిగా ఆయన 5 సంవత్సరాలు పరిపాలించిన కాలంలో ఒక కార్పొరేటర్ స్థాయి వ్యక్తి జగన్మోహన్ రెడ్డి గారిని కలవడం, ఎందుకంటే ఎమ్మెల్యేనే కలవాలంటే 6 నెలలు సంవత్సరం పట్టిందని ఎంపీ కూడా, మన కర్నూలు ఎంపీ సంజయ్ కుమార్ గారు, ఆయన వైఎస్ఆర్సీపీ ఎంపీగా ఉన్నారు, ఆయన చెప్పారు 5 సంవత్సరాల కాలంలో కేవలం 4 సార్లు మాత్రమే గెలిచారంట, ఏది పార్లమెంట్ సభ్యుడి హోదాలో. అలాంటిది నిన్న కార్యకర్తలు అంటే ఒక కార్పొరేటర్ స్థాయి వ్యక్తులు జగన్మోహన్ రెడ్డి గారితో దాదాపు 1-2 గంటల సేపు కలవగలిగారు. అదేవిధంగా తొలిసారిగా నాకు తెలిసి తొలిసారిగా అనుకుంటా కార్యకర్తలతో అంటే కార్పొరేటర్తో కలిసి ఆయన భోజనం చేశారని కూడా నేను వార్తల్లో చూశాను. సో ఇదే విధమైన వైఖరి మీరు అధికారంలో ఉండగా ఎందుకు చేయలేకపోయారనేది కార్యకర్తల నుంచి వస్తున్న క్వశ్చన్. వాళ్ళు వాలంటీర్ని నమ్ముకున్నారు అప్పట్లో, అదేవిధంగా చుట్టూ ఉన్న కోటరీని నమ్ముకున్నారు, అదేవిధంగా చూసినట్లయితే ఐపాక్ సభ్యులను నమ్ముకున్నారు తప్పితే కార్యకర్తలు నమ్ముకోలేదు. అంటే తొలిగా ఆయన రియలైజ్ అయ్యారు అంటే వైఎస్ఆర్సీపీ కార్యకర్తలు ఎప్పుడైతే ఆయన జైల్లో పెట్టినప్పటి నుంచి, వైఎస్ఆర్సీపీ ఎస్టాబ్లిష్ చేసినప్పటి నుంచి వాళ్ళు కేసులకు వెరవక వాళ్ళందరూ కూడా ఆయన వెన్నంటి ఉన్నారు. వాళ్ళందరికీ కూడా తీరని అన్యాయం జరిగింది. ఆ అన్యాయం జరిగిన నేపథ్యంలోనే వాళ్ళందరూ కూడా ఎన్నికల్లో పనిచేయని పరిస్థితి మనకి ఇక్కడ కనిపిస్తా ఉంది. సో అంత బలంగా ఉన్న వైఎస్ఆర్సీపీ 11 స్థానాలకు పడిపోయింది అనేది కూడా చాలా మంది భావిస్తారు. పార్టీ నేతల్లో భావిస్తారు, కార్యకర్తల్లో కూడా అదే విధమైన వైఖరి. అంటే ముందుగా కార్యకర్తలకి ఆయన క్షమాపణ చెప్పాలి. ఎందుకంటే మీరు నాకు ఎన్నో కేసులు, మీ కుటుంబాలు, ఒక తెలుగుదేశం పార్టీ నుంచి అనేక వేధింపులు, అనేక రకాల అరాచకాలని, దౌర్జన్యాలను తట్టుకొని నిలబడ్డా కూడా అయినా కూడా కార్యకర్తలకి ఆయన అత్యంత ప్రాధాన్యత ఇవ్వలేని పరిస్థితి అప్పుడు నెలకొంది. అందుకని వాళ్ళు బూత్ లెవెల్లో కూడా వైఎస్ఆర్సీపీ బాగా బలపడి ఉన్నప్పటికీ కూడా ఎన్నికల్లో మాత్రం ఆ విధంగా పనిచేయలేని పరిస్థితి కూడా ఉంది. అంటే కార్యకర్తలు కూడా సహాయ నిరాకరణ చూపించిన పరిస్థితులు. ఎందుకంటే వాలంటీర్లు ఐపాక్ వాళ్ళే గెలిపిస్తారన్నప్పుడు మా పరిస్థితి ఏంటి, మమ్మల్ని కనీసం పట్టించుకోలేదు అనేది కూడా చాలా మంది కార్యకర్తలు నేను మాట్లాడినప్పుడు, సెకండరీ గ్రేడ్ లీడర్లు కూడా చెప్పినప్పుడు ఉంది. అయితే నిన్న మాత్రం కార్పొరేటర్ స్థాయిలో వాళ్ళు కూడా జగన్మోహన్ రెడ్డి గారిని కలిసి వాళ్ళ సాధక పథకాలు, అసలు ఎమ్మెల్యే నియోజకవర్గానికి సంబంధించి సమస్యలను చర్చించడానికే టైం లేదని చెప్పారు చాలా మంది ఎమ్మెల్యేలు బయటకు వచ్చే పరిస్థితి. అలాంటి కార్పొరేటర్లు డివిజన్ స్థాయిలో కూడా నిన్న జగన్మోహన్ రెడ్డి గారికి సంబంధించి అక్కడ ఏం సమస్యలు ఉన్నాయి, ప్రజలు ఏం సమస్యలు ఎదుర్కొంటున్నారు అనేది చర్చించినట్టు నిన్న ఆయన మాట్లాడిన మాటలను బట్టి, ప్రెస్ రిలీజ్ని బట్టి కూడా మనకు అర్థమవుతుంది. అయితే మరి రానున్న కాలంలో ఆయన
2-0 అంటున్నారు. 2-0 అంటే 1-0 అయిపోయింది. 1-0 ప్రజలు ఆదరించలేదా అంటే మనకి ఆదరించలేదని చెప్పాలి. ఎందుకంటే 40 స్థానాలకి పడిపోయిన పరిస్థితి. అంటే వాళ్ళందరూ ఈవీఎంల గురించి ఒక కథనం చెప్తారు ఈవీఎంల గురించి. కానీ వాస్తవంలోకి వస్తే మాత్రం సాంకేతికంగా ఇప్పుడు వాళ్ళు ఓడిపోయిన పరిస్థితి. వేరే ప్రభుత్వం అధికారంలోకి వచ్చింది. అయితే మరి 2-0లో ఆయన ఎప్పుడైతే సంక్రాంతి తర్వాత ప్రజల్లోకి వెళ్తారని భావించారు. అది కొద్దిగా మార్చి తర్వాత వెళ్తారని అంటున్నారు. మరి అది ఏ విధంగా ఉండబోతుంది, వినూత్నంగా ఎలా ఉండబోతుంది, ఇప్పుడున్న సూపర్ 6 హామీలని ఆయన అన్నట్టు కాలర్ పట్టుకొని నిలదీసే విధంగా ఏ విధంగా ప్రజల్లోకి వెళ్తారు, ఏంటి, ఏ విధంగా మళ్ళీ తిరిగి ప్రజల ఆదరాభిమానాలను చూరగొంటారు, కార్యకర్తలను హక్కును చేర్చుకొని వాళ్ళందరూ కూడా మళ్ళీ తిరిగి వైఎస్ఆర్సీపీకి సంబంధించి అంకిత భావంతో కృషి చేసేలాగా ఆయన ఎలా నమ్మకం కల్పిస్తారనేది పూర్తిగా ఆధారపడాల్సింది, భవిష్యత్తు అనేది నిర్ణయిస్తుంది అనేది నేను చెప్తాను. ఓకే అండి. ఇంకా మనకి వైసీపీ స్పోక్ పర్సన్ సుజాత గారు కూడా యాడ్ అయ్యారు. సుజాత గారు గుడ్ మార్నింగ్ అండి. సుజాత గారు కెమెరా ఆన్ చేయండి. ఓకే సుజాత గారు వాయిస్ వినిపిస్తుందా మీకు? హలో సుజాత గారు గుడ్ మార్నింగ్ అండి. వాయిస్ వినిపిస్తుందా? వినిపిస్తుందండి. నాది వినిపిస్తుందా వాయిస్? ఓకే అండి, వస్తుంది. మీ కెమెరా మాత్రం ఓకే, డన్, వచ్చిందండి. సరే, నిన్న వైఎస్ఆర్సీపీ అధినేత వైఎస్ జగన్ కొన్ని వ్యాఖ్యలు అయితే చేశారు. నెక్స్ట్ 2.0 రాబోతుంది అంటూ కూడా. సో చెప్పండి, మీ ధైర్యం ఏంటి? అంత 2.0లో ఎలా ఉండబోతుందని అనుకుంటున్నారు? ఒకటండి, జగన్మోహన్ రెడ్డి గారు కార్యకర్తలను ఉద్దేశించి మాట్లాడడం జరిగింది. అదే విధంగా ఒకటి, టీడీపీ పార్టీ కూటమి కానీ ఈ అబద్ధాలు అనేవి ఎంతకాలం చెప్తారు? అబద్ధాలు చెప్పి ఓట్లు అడిగి ఈరోజు ఎవరన్నా సంపద సృష్టించడం ఎలా అనేది మాకు చెప్పండి మహాప్రభు అని ఈరోజు మొత్తుకుంటున్నారు చంద్రబాబు నాయుడు గారు. ఆ రోజేమో సంపద సృష్టిస్తాను, లేకపోతే నేను చెప్పినవన్నీ ఎలా చేస్తారు అంటే మేము సంపద సృష్టిస్తాము, మేము 40 సంవత్సరాలు మేము పరిపాలించాము, హైదరాబాద్ మేమే కట్టాము, సైబరాబాద్ మేమే కట్టాము, ఇవి చెప్పుకోవడానికి తప్పితే ప్రాక్టికల్గా ఎలా రాష్ట్రాన్ని పరిపాలిస్తారు అనేది వీళ్ళ పరిపాలన ఫెయిల్యూర్స్గా ఈరోజు తీసుకోవచ్చు. జగన్మోహన్ రెడ్డి గారు అధికారంలోకి వచ్చారు. నవరత్నాలు అనేవి ఎన్నికలకి వెళ్ళక ముందే జగన్మోహన్ రెడ్డి గారు 2 సంవత్సరాల ముందుగానే ప్రకటించి ఆ తర్వాత ప్రజల్లోకి వెళ్ళి పాదయాత్ర చేసి అదేవిధంగా వాటిని అమలు చేసి 100% అమలు చేసి చూపించారు జగన్మోహన్ రెడ్డి గారు. మరి ఈరోజు కూటమి ప్రభుత్వం అనేది ఒక్క హామీ కూడా నెరవేర్చలేని పరిస్థితుల్లో ఉంది. ఈ పరిస్థితిని జగన్మోహన్ రెడ్డి గారు ఆ రోజే అరటిపండు ఒలిచి నోట్లో పెట్టినట్లుగా ప్రజలకి చెప్పారు. చంద్రబాబు నాయుడు గారు ఇచ్చిన హామీలు కానీ నెరవేర్చాలి అంటే దాదాపుగా 1,70,000 కోట్ల రూపాయలు సంవత్సరానికి కావాల్సి వస్తుంది అని చెప్పారు. కానీ ప్రజలు దాన్ని నమ్మినట్లుగా మాకు అనిపించలేదు. సరే, వాళ్ళు ఆశకి పోయారో లేకపోతే అత్యాశకి పోయారో, ఈ రోజు మోసపోయింది మాత్రం ప్రజలు. దాన్ని బలంగా తీసుకెళ్తాము. అలాగే కార్యకర్తలు ఇప్పుడు ఒక నాయకుడికి ఒక విజన్ ఉంటుందండి. ఒక పని ఒక వ్యక్తి ఒక స్టైల్లో చేయగలరు. జగన్మోహన్ రెడ్డి గారి స్టైల్ ఆఫ్ డూయింగ్ ఏంటంటే చెప్పినటువంటి పనులన్నీ మేనిఫెస్టో మొత్తం కంప్లీట్గా చేయటం. ఈరోజు చంద్రబాబు నాయుడు గారు కూడా ఈరోజు ప్రజలు ఆయన్ని తిరిగి ప్రశ్నించే స్థాయికి ప్రజల్ని ప్రిపేర్ చేశారు జగన్మోహన్ రెడ్డి గారు. అసలు మేనిఫెస్టో అనేది ఏంటి, ఏం చేసుకుంటారు దాంతో అని తిరగబడి మాట్లాడినటువంటి చంద్రబాబు నాయుడు గారు 2014 నుంచి 19 వరకు ఇప్పుడు ఆ మేనిఫెస్టోకి చాలా విలువ ఇచ్చి కనీసం నేను చేయలేను అనే మాటన్నా చెప్పగలుగుతున్నారు. ఈ పరిస్థితికి తీసుకొచ్చింది జగన్మోహన్ రెడ్డి గారు. అలాగే లోకేష్ గారు ఈ మేనిఫెస్టోలో ఉన్న వాటిని మేము చేయలేకపోతే కాలర్ పట్టుకొని అడగండి అన్నారు. కాలర్ పట్టుకొని అడగడానికి ప్రజలు సిద్ధంగా ఉన్నారు. అదేవిధంగా ప్రతిపక్షంలో ఉన్న మేము కూడా సిద్ధంగా ఉన్నాం. అదొక అంశం. జగన్మోహన్ రెడ్డి గారు కార్యకర్తల్ని పట్టించుకోలేదు అంటే, కానీ ప్రజలకి ఏం చెప్పారో అది తూచా తప్పకుండా పాటించారండి. కార్యకర్తలకి సంబంధించినటువంటి బాధ్యతను కానీ, కార్యకర్తల వినతులు ఇవ్వవలసినటువంటి బాధ్యతను కానీ పార్టీలో కొంత వేరే నాయకత్వానికి జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చి ఉండొచ్చు, ఏది అధికారంలో ఉన్నప్పుడు. దానివల్ల కార్యకర్తలు
జగన్మోహన్ రెడ్డి గారిని చేరలేక వాళ్ళ గోడేదో వినిపించుకోలేనటువంటి పరిస్థితుల్లో గడిచినటువంటి 5 ఏళ్ళు ఉన్నమాట వాస్తవం. దాన్ని కాదని ఎవరూ అనలేరు. కాబట్టి ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు అది కూడా ఆయన పరిపాలనలో అది లోటుగా ఉంది కాబట్టి ఈరోజు దాన్ని కూడా ప్రస్తావించారు. కార్యకర్తలు ఎంత బాధపడుతున్నారో నేను చూశాను. రేపు రాబోయేటువంటి ప్రభుత్వంలో కార్యకర్తల్ని చాలా వాళ్ళని సాటిస్ఫై చేసేట్లుగా నేను చూసుకుంటాను, వాళ్ళ కోసం పరిపాలన చేసేటట్లుగా మేము చేస్తాము అని చెప్పి ఈరోజు స్పష్టంగా చెప్పడం జరుగుతుంది జగన్మోహన్ రెడ్డి గారు. సో దీన్ని పక్కన పెడితే ఇప్పుడు నడుస్తున్నటువంటి కాలం, గడిచినటువంటి కాలం, రాబోయేటువంటి కాలం కాకుండా ఇప్పుడు నడుస్తున్నటువంటి రాజకీయాలను చూసుకుంటే మరి నిన్నటికి నిన్న లోకేష్ గారు వెళ్ళి మరి కేంద్ర మంత్రులు గారిని కలవడం జరిగింది. అటు అశ్విని గారిని కానీ లేకపోతే రాజ్నాథ్ సింగ్ గారిని కలవడం జరిగింది. ముఖ్యంగా కేంద్ర మంత్రి పదవిలో ఉన్నటువంటి మంత్రులు ఎవరు కూడా వ్యక్తిగతంగా వెళ్ళి కేంద్ర మంత్రుల్ని కలవరు. వెళితే ముఖ్యమంత్రి గారు వెళతారు, లేకపోతే ఉప ముఖ్యమంత్రి గారిని వెంట తీసుకెళ్తారు. అది రాష్ట్ర రాజకీయాల్లో ఉన్నటువంటి పద్ధతి. మరి లోకేష్ గారు ఆయన పార్టీకి జాతీయ ప్రతినిధో ఇంకే ప్రతినిధో ఏదో పెట్టుకోవచ్చు, ఎందుకంటే అది ఆయన సొంత పార్టీ కాబట్టి. కానీ ఈరోజు ఒక రాష్ట్రంలో ఒక మంత్రిగా ఉండి ఆయన మంత్రి హోదాలో అక్కడికి వెళ్ళి ఎంపీలను తీసుకొని మరి అక్కడ అందరినీ కలిసి వాళ్ళు ఏం పోర్ట్రేట్ చేయాలనుకుంటున్నారు ఈరోజు? అంటే లోకేష్ గారే సీఎం అని పోర్ట్రేట్ చేయాలనుకుంటున్నారా? అది మేము అడుగుతున్నాం. మీరు డైరెక్ట్ గా వెళ్ళి కేంద్ర మంత్రుల్ని కలుస్తారు, కేంద్ర మంత్రులతో ఉన్నటువంటి ఎంపీలను తీసుకొని వెళ్ళి కలుస్తారు. ఏది మంత్రి హోదాలో? మీకు అంతగా కావాలనుకుంటే సీఎం హోదాలోనే కూర్చోండి. ఎందుకంటే ఆ కూటమి ఎట్లాను కుక్కలు చింపిన విస్తారు. అది ఆ కూటమి ఎప్పుడు కూడా కుక్కలు చింపిన విస్తారే. ఈ రోజు పవన్ కళ్యాణ్ అనేటువంటి వ్యక్తి ఒక మౌత్ పీస్ చంద్రబాబు నాయుడు గారికి. చంద్రబాబు నాయుడు గారి స్క్రిప్ట్ పంపించగానే బయటకు వచ్చి ఓ ఆవేశంతో అరుస్తాడు. కానీ ప్రజలకు సంబంధించిన హామీలు చంద్రబాబు నాయుడు గారు చేశారా అంటే ఒక్క మాట బయటికి రాదు. ఆడబిడ్డలకి ఎక్కడన్నా అన్యాయం జరిగితే ఒక్క మాట ప్రశ్నించలేడు. ఎందుకంటే ఆ పరిపాలన. ఓకే సుజాత గారు కంటిన్యూ చేద్దాం. మనతో పాటు కూటమికి ఒక్క నిమిషం జనసేన సివిల్ సప్లై కార్పొరేషన్ మెంబర్ శివదత్త గారు కూడా ఉన్నారు. ఆయన కూడా మాట్లాడే అవకాశం ఇద్దాం. కంటిన్యూ చేద్దామండి. శివదత్త గారు గుడ్ మార్నింగ్ అండి. వెరీ గుడ్ మార్నింగ్ అండి, నమస్తే. ఓకే అండి, ఇప్పుడు కొన్ని వ్యాఖ్యలు వస్తేనే ఎస్పెషల్లీ మనం ఇప్పుడు నిన్న అంశమే తీసుకున్నట్లయితే కనుక వైసీపీ అధినేత జగన్ కొన్ని వ్యాఖ్యలు అయితే చేశారు. 2.0 రాబోతుంది, కార్యకర్తలకు ఈసారి సహాయ సహకారాలు బాగా అందిస్తాము, కార్యకర్తల్ని విస్మరించము అంటూ కూడా వ్యాఖ్యలు చేశారు. సో మీరేం చెప్తారు? అండ్ సుజాత గారు కూడా కొన్ని వ్యాఖ్యలు కూడా చేశారు, దానికి మనం కంటిన్యూ చేద్దాం. శివదత్త గారు. అవునండి, చెప్పండి. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారి వ్యాఖ్యలు చూస్తుంటే మరో కేఏ పాల్ 3.0లా ఉందండి ఆయన వర్షన్. జగన్మోహన్ రెడ్డి గారి వ్యాఖ్యలు చాలా హాస్యాస్పదంగా ఉన్నాయి. కార్యకర్తలను విస్మరించాను, ఇందాక సోదరి సుజాత గారు ఆవిడ మాట్లాడుతూ అంటున్నారు, స్క్రిప్ట్ మాట్లాడుతూ ఉన్నారు పవన్ కళ్యాణ్ గారు. పవన్ కళ్యాణ్ గారు స్క్రిప్ట్ మాట్లాడదు, కూటమి కుక్కలు చింపిన విస్తారన్నారు. నేనేమన్నా అంటే కూటమి కొట్టిన దెబ్బకి కుక్కలు చింపిన విస్తరైంది వైసీపీ పార్టీ. వైసీపీ పార్టీ ఈరోజు రోడ్డు మీదకి వచ్చింది. ఎందుకనంటే ఆనాడు మీరు ప్రజల్ని విస్మరించారు, మీరు ప్రజలను పట్టించుకున్నారని చెప్పేది అబద్ధపు వ్యాఖ్య. ఎందుకనంటే ప్రజలందరినీ కూడా మోసం చేశారు జగన్మోహన్ రెడ్డి గారు. జగన్మోహన్ రెడ్డి గారు చేసిన మోసానికి ప్రజలు ఒక గుణపాఠం చెప్పారు. దీనికి పవన్ కళ్యాణ్ గారు ఏదైతే మోసం జరుగుతుందో, ఏదైతే ప్రజలకి మోసం జరుగుతుందో దాన్ని అద్దం పట్టినట్టు ప్రజలకి తెలియపరచడంలో సఫలమయ్యారు పవన్ కళ్యాణ్ గారు. అందుకే ఆనాడు పవన్ కళ్యాణ్ గారు చెప్పారు, వీళ్ళు ఈ గత 5 సంవత్సరాలు ఏదైతే వైసీపీ ప్రభుత్వం ఉందో ఆ ప్రభుత్వంలో ప్రతి ఒక్కరికి ఒకటే టార్గెట్. జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చిన స్క్రిప్ట్ ఏంటంటే పవన్ కళ్యాణ్ గారిని తిట్టడం, 2 పార్టీలని కలవకుండా చూడడం, ఈ 2 ప్లాన్ చేశారు. పాపం వాళ్ళు చాలా ప్రయత్నించడం ఎంత ప్రయత్నించారంటే చాలా దారుణమైన ప్రయత్నం చేశారు, కానీ అవ్వలేదు. అది బ్యాడ్ లక్, మనం ఏం చేయలేం. ఇప్పుడు కళ్ళు తెరుచుకున్నాడు ఆయన.
ఇప్పుడు ఏదో మాట్లాడతారు ప్రజల్లో, అంటే నాయకులు అంతా వెళ్ళిపోతున్నారు కదా, రేపొద్దున నాయకులు రావడం మిగలటం అన్న ఉద్దేశంలో పార్టీని కాపాడుకోవడం కోసం ఆయన చేసే వ్యాఖ్యలు నిజంగా ప్రభుత్వాన్ని ప్రశ్నించే విధంగా ఉందంటే అది ఎవరు నమ్మేటట్టు కూడా లేదు. ఆయన ఏం మాట్లాడారో ప్రతిదీ కూడా మొత్తం ఆంధ్ర రాష్ట్రం అంతా చూసింది. మన న్యూస్ ఛానల్స్ కూడా అన్ని చూపించాయి. జగన్మోహన్ రెడ్డి గారు 1లో ఎంతైతే విఫలమయ్యారో జగన్ 2.0 దానికి రెండింతలు విఫలం అవబోతుంది అంతే తప్పితే కానీ ఎక్కడా కూడా ఆయన గాడిలోకి వచ్చే పరిస్థితి కనబట్లేదు. ఆయన చెప్తా ఉన్నాడు 2.0లో ప్రజలు మనకి గెలిపిస్తే మరో 30 సంవత్సరాలు మనం పాలిస్తామని చెప్పి. మరో 30 సంవత్సరాల వరకు కూడా మీరు చేసిన తప్పు, గత 5 సంవత్సరాల్లో మీరు చేసిన తప్పు మరో 30 సంవత్సరాలు టైం పడుతుంది మీరు రెక్టిఫై చేసుకోవడానికి. మీరు చూస్తూ ఉండాలి. ఎందుకనంటే మీరు ఎక్కడ గెలిపారంటే అతహ పాతాలని గెలిపారు. అది పవన్ కళ్యాణ్ గారు కొట్టిన దెబ్బ. అది కోలుకోలేక అంటే ఏదో ఆ క్షణానికి మనం ఆనందపడడం కోసం, పైశాచిక ఆనందం కోసం మనం 100 రకాలుగా మాట్లాడుతూ ఉంటాం. అందులో భాగంగా మరి జగన్మోహన్ రెడ్డి గారు కానీ ఆయన తరపున మాట్లాడుతున్న ప్రతినిధులు కానీ మాట్లాడే మాటలన్నీ కూడా చాలా హాస్యాస్పదంగా ఉన్నాయి. అందులో కంటెంట్ లేదు. ఎందుకనంటే ఆంధ్ర రాష్ట్ర ప్రజలందరూ కూడా తరిమి కొట్టేశారు, వైసీపీ పార్టీని తరిమి కొట్టేశారు. మరి 30 సంవత్సరాల దాకా వస్తుందో రాదో తెలియదు. ఆ భయాన్ని ఎలా కవర్ చేసుకోవాలా అన్న ఆలోచనతో ఆయన ట్రై చేస్తూ ఈ వ్యాఖ్యలు చేస్తున్నాడు తప్పితే కానీ ఇందులో ఏ కోసానో కూడా సీరియస్నెస్ కంటెంట్ లేదండి. వాస్తవంగా చెప్తున్నాము. ఎందుకనంటే మొన్న ఈయనకన్నా ముందు కేఎఫ్ పాల్ మాట్లాడినాను. ఈయన మాట్లాడుతారు అంటే ఇట్లా కేఎఫ్ పాల్కి 4th వెర్షన్ 5th వెర్షన్ అంటే ఎల్యూజినేషన్ స్టేజ్ 6 స్టేజ్ 7 అంటారు చూడండి, అట్లా ఎల్యూజినేషన్లో మాట్లాడుతూ ఉన్నారు. కానీ జగన్మోహన్ రెడ్డి గారు వాస్తవాలు గమనిస్తే పాపం పార్టీలో నాయకులను కూడా కాపాడుకోలేని పరిస్థితుల్లో ఆయన ఉన్నారు. ఇది వాస్తవం. దానికి సమాధానం చెప్పాలి. ఓకే, వెల్కమ్ బ్యాక్. మస్తాన్ రావు గారు చెప్పండి, అసలు ఈసారి అధికారంలోకి వస్తే ఇంకా 30 ఏళ్ళు వెనక్కి తిరిగి చూసుకునే అవకాశం ఉండదు, 30 సంవత్సరాలు కూడా మేమే అధికారంలో ఉండి తీరుతామంటూ కూడా కొన్ని వ్యాఖ్యలు చేశారంటే ఆ ధైర్యం ఏమనుకోవాలి? అంటే కార్యకర్తలకి ఈసారి వారిని గుర్తుపెట్టుకుంటాం కార్యకర్తలకి అన్నారు కాబట్టి వారి సపోర్ట్తో విజయం సాధించవచ్చు అనే ఒక ఉద్దేశంతో అన్నారనుకోవచ్చు అంటారా? ఈ వ్యాఖ్యలు ఏ విధంగా చూడాలంటారు? ఖచ్చితంగానండి. ఎందుకంటే వైఎస్ఆర్సీపీ కార్యకర్తలు ఏ పార్టీకి లేని విధంగా కేవలం వైఎస్ రాజశేఖర రెడ్డి గారికి, జగన్మోహన్ రెడ్డి గారికి అభిమానులుగా ఉండి ఆయన కాంగ్రెస్ పార్టీ ఆయన మీద బనాయించిన కేసులకు సంబంధించి ఆయనకి అండగా ఉన్న పరిస్థితి. ఆ కుటుంబం మొత్తానికి అండగా ఉన్నారు. పోలీసుల నుంచి అనేక రకాల వేధింపులు కానీ అలా వచ్చినా కూడా వాళ్ళు ఏమాత్రం ఆశించకుండా పనిచేసిన చరిత్ర వైఎస్ఆర్సీపీ కార్యకర్తలకు సంబంధించి ఉంది. వాళ్ళందరూ ఏమనుకున్నారంటే 10 ఏళ్ల పాటు దూరంగా ఉన్నారు, అధికారంలోకి వస్తే మా అందరికి ప్రాధాన్యత లభించుదనే విధంగా వాళ్ళు ఎదురు చూశారు. కానీ అధికారంలోకి వచ్చిన తర్వాత అసలు ప్రాధాన్యత మాట్లాడించి, పదవులు మాట్లాడించి జగన్మోహన్ రెడ్డి గారిని గతంలో ఆ ఓదార్పు యాత్రలో కానీ, ప్రజా సంకల్ప యాత్రలో కానీ నేరుగా కలిసే పరిస్థితి కార్యకర్తలకు ఉండేది. ఆయనతో ఒక ఫోటో దిగటమో, లేకపోతే ఆయన బాధలు చెప్పుకోవటమో, ఆ బాధలకు సంబంధించి ఆయన ఏదో వాళ్ళకి భరోసా ఇవ్వడం అవన్నీ ఉండేది. అవి ముఖ్యమంత్రి అయిన తర్వాత అదంతా కూడా దూరంగా జరిపారు. అంటే అధికార చట్టంలో ఆయన ఇరుక్కుపోయినట్టుగా కనిపించింది. ఆయనైతే ఇప్పుడు ప్రజలను చూస్తానికి అన్నారు కానీ కార్యకర్తలు కూడా ప్రజల్లో భాగమే కదా. ఎందుకంటే కార్యకర్తలు లేకపోతే వైఎస్ఆర్సీపీ పార్టీ అనేది లేదు. మీకు గతంలో చూసినట్లయితే ఇప్పుడు కార్యకర్తలకి భరోసా ఇస్తానికి ఆయన చెప్తున్నప్పటికీ గతంలో వైఎస్ఆర్సీపీ ఆవిర్భించినప్పుడు ప్రధానంగా కాంగ్రెస్ పార్టీ ఆ రోజు మొత్తం కకావికలం అయిపోయిన పరిస్థితుల్లో వైఎస్ఆర్సీపీ అనేది వాళ్ళకి ఒక ప్లాట్ఫామ్ గా దొరకడంతో దాదాపు అన్ని జిల్లాల నుంచి మాజీ మంత్రులు కానీ, మాజీ ఎమ్మెల్యేలు కానీ కాంగ్రెస్ పార్టీలో నుంచి మొత్తం ప్రవాహంలో వచ్చేసారు. వాళ్ళు వచ్చారు, వాళ్ళు కూడా కొంత పోరాటం ఇచ్చారు, వాళ్ళు కూడా అధికారంలో భాగస్వాములు అయ్యారు. అయితే అప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు కూడా ఒక్క ఛాన్స్, అంటే గతంలో మీరు 2014లో కూడా నాకు అవకాశం లేదు, 2019లో అవకాశం ఇస్తే నేనేంటో చూపిస్తానని చెప్పిన పరిస్థితి. ప్రజలు కూడా ఒక సింపతి కావచ్చు, లేదంటే ఆ రోజు 2014-19 మధ్య చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం వైఫల్యాలు కావచ్చు, మెరిసి ఆయనకి అనూహ్యమైన చరిత్రలో ఎక్కడా లేని విధంగా ఆయనకి 150 స్థానాలను ఆయనకి దక్కేలా చేసిన పరిస్థితి కూడా ఉంది. అయితే ఇప్పుడున్న పరిస్థితుల్లో అంటే అవన్నీ అయిపోయినాయి. ఒక్క ఛాన్స్ అయిపోయింది. రాజశేఖర రెడ్డి గారి అబ్బాయి అనే సింపతి నుంచి కూడా
ప్రజలు కానీ కార్యకర్తలు కానీ అందరూ కూడా బయటకు వచ్చేసారు. అంటే ఆ అధికారం ఎప్పుడు చూడని వాళ్ళు చూసిన తర్వాత డిఫరెన్స్ ఉంటుంది. సో ఇప్పుడున్న పరిస్థితి ఏంటి, మరి ఆయన కార్యకర్తల్ని నేను ఖచ్చితంగా హక్కును చేర్చుకుంటాను, గతంలో గుడ్ బుక్ అని కూడా పెట్టారు. గుడ్ బుక్ పెట్టి గుడ్ బుక్ లో రాసుకొని వాళ్ళకి ప్రాధాన్యత ఇస్తాను, ఏదో మంత్రులు ఎమ్మెల్యేలు ఆ స్థాయి వాళ్ళే కాదు, కార్యకర్తలే నాకు ప్రాణం బలం అని కూడా చెప్పారు. నిన్న కూడా ఆయన మాట్లాడుతూ వైఎస్ఆర్సీపీ కార్యకర్త వెంట్రుకను కూడా పేకలేరు అనేది. అంటే ఇక్కడ ఒకటి నేను చెప్తానండి, యాక్చువల్ గా జగన్ గారికి ఎవరు మరి సలహాలు ఇస్తున్నారో ఏంటో తెలియదు, కానీ ఈ ఒక పదాలు వాడటం, ఆ పదాలు వాడే సందర్భంలో కూడా ప్రజల్లోకి చేరువ చేస్తాయి ఆ నాయకుల్ని. సో గతంలో కూడా ఆయన నా వెంట్రుకను ఎవరు పేకలేరని చెప్పేసి ఆ విధమైన మాటలు కూడా కొంత ప్రజలు ఇష్టపడిన పరిస్థితి. అది తెలుగుదేశం వాళ్ళు వాడినా, పవన్ కళ్యాణ్ గారు వాడినా, ఎవరు వాడినా కూడా అట్లాంటి అబ్జెక్షనబుల్ పదాలు కొంత ఉండదు. ఎందుకంటే రోజా గారు, కొడాల నాని గారు అట్లా ఈ వెంట్రుకలు పీకటం అనే దాని గురించి కూడా ఎక్కువ సందర్భాల్లో మాట్లాడిన పరిస్థితి ఉంది. అది భరోసా కల్పించడానికో లేకపోతే మాస్ గా ఎంతో మాటలు వెళ్తాయి అంటారు, కానీ అవి మాత్రం ప్రజలకైతే నప్పవు అనేది నేను చెప్తాను. ఇంకోటి ఏంటంటే వైఎస్ఆర్సీపీలో కొంత సమన్వయ లోపం కనిపిస్తా ఉంది. మీరు ఈ కూటమి సర్కారు ఫీజుల చెల్లింపుల్లో విద్యార్థులకు అన్యాయం చేస్తుందని చెప్పేసి వాళ్ళు ఒక ఉద్యమాన్ని ప్రకటించారు, ఒక ఆందోళన కార్యక్రమాన్ని ప్రకటించారు. ఫస్ట్ జనవరి 3 అన్నారు, తర్వాత జనవరి 29 అన్నారు, తర్వాత ఫిబ్రవరి 5 అన్నారు. ఇప్పుడు చూస్తేనేమో ఎన్నికల కోడ్ వచ్చింది కాబట్టి అది మార్చి 12 అన్నారు. అంటే కూటమి సర్కార్ని నిలదీయడానికి సంబంధించి ఒక ఆందోళన కార్యక్రమం, యువతకు సంబంధించి, అది కూడా చదువుకునే విద్యార్థులకు సంబంధించి ఒక కార్యక్రమాన్ని చేపట్టినప్పుడు, ఆ కార్యక్రమం పిలిపించినప్పుడు ఆ డేట్ లో జరిగేలాగా చూసుకోవాల్సిన అవసరం ఉంది. పదే పదే వాయిదా పడుతుందంటే వాళ్ళకి ఆ సమస్య మీద చిత్తశుద్ధి లేదేమో అనేది కూడా ఉంటది. అంటే ఇప్పుడు మాత్రమే ఎన్నికల కోడ్ విషయం వచ్చింది, గత 2 సార్లు ఎందుకు వాయిదా పడిందో ఎవరు చెప్పలేరు. సో అట్లాంటి గతంలో కూడా అధికారంలో ఉన్నప్పుడు కూడా ఒక ప్రోగ్రామ్ ఇచ్చినప్పుడు, ఉదాహరణకి నేను చెప్తాను, జాబ్ క్యాలెండర్ అనేది ఇచ్చారు. జగన్మోహన్ రెడ్డి గారు చాలా సందర్భాల్లో గ్రామ సచివాలయాలకు సంబంధించి కానీ ఇంకోటి కానీ ఉద్యోగులను భర్తీ చేసిన పరిస్థితి ఉంది. కానీ ఆయన ఒక అధినేతగా, పార్టీ అధినేతగా ఒక జాబ్ క్యాలెండర్ జనవరిలో ప్రకటిస్తారని ఆయన ప్రజలకు చెప్పినప్పుడు, ప్రతి ఏడాది జనవరిలో కొంత ఉద్యోగాలు ఇచ్చినట్టుంటే అది చూపించుకోవడానికి కూడా బాగుంటది. అట్లా ఒక కార్యక్రమాలు కనుక ప్రకటించినప్పుడు ఆ ప్రజలకు సంబంధించి మేము భరోసా కల్పిస్తామని వాళ్ళు చెప్తున్నప్పుడు, కూటమి సర్కారు నిలదీసే అవకాశాలు వాళ్ళకి ఉన్నప్పుడు కూడా ఈ కార్యక్రమాలు పదే పదే వాయిదా పెడతాం అంటే వాళ్ళకు సరిగ్గా సిద్ధం కాలేదేమో అనిపిస్తా ఉంది. ఇంకా సమన్వయ లోపం అదంతా కూడా అక్కడ కనిపిస్తా ఉంది. ఇక్కడ కూడా ఏంటంటే ఇంకా జగన్మోహన్ రెడ్డిని కలవాలంటే కార్యకర్తలకి ఇంకా ప్రతిబంధకాలు ఉన్నాయనేది కొంత సెకండరీ గేట్తో నేను మాట్లాడినప్పుడు చెప్తా ఉన్నాను. అంటే అక్కడ కార్యాలయం గేట్ దగ్గరికి వెళ్ళి ఎవరో లోపలికి ఫోన్ చేస్తే గానీ మళ్ళీ లోపలికి అనుమతించిన పరిస్థితి, డైరెక్ట్ గా కలవాలంటే కలవలేని పరిస్థితి కూడా ఈ రోజుకి ఉన్నాయి. మరి వీటన్నిటిని కూడా ఎలా అధిగమించి ఆయన 2.0కి పార్టీని సిద్ధం చేస్తారనేది కూడా మనందరం కూడా చూడాలి. ఎందుకంటే ఒక పక్కన ఆయన పార్టీ నుంచి చాలా మంది నాయకులు వెళ్ళిపోతా ఉన్నారు. తర్వాత వాళ్ళ పార్టీ నాయకులకు సంబంధించి జోగి రమేష్ గారు, ఎవరైతే స్పోక్స్ పర్సన్స్ గా ఉన్నారో పేర్ని నాని గారు లాంటి వాళ్ళు, అదేవిధంగా పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి గారు కీలకంగా వ్యవహరిస్తూ ఉంటారు. వీళ్ళందరి మీద కేసులు నమోదవుతున్న పరిస్థితి. సో ఓ పక్కన ఇవాళ చూస్తే మద్యం కుంభకోణం అని చెప్పేసి దాని మీద సిట్ వేసిన పరిస్థితి కూడా ఉంది. మిథున్ రెడ్డి గారిని కానీ కొంతమందిని ఇన్వాల్వ్ అయి ఉన్నారనేది కూడా వార్తలు వస్తున్న పరిస్థితి. సో వీటన్నిటినీ కూడా అంటే కేసులు నాయకులను చుట్టుముడుతా ఉన్నాయి. ఓ పక్కన కీలకమైన నాయకులందరూ విజయసాయి రెడ్డి గారు లాంటి వాళ్ళతో సహా అందరూ వెళ్ళిపోతున్న పరిస్థితి. వీటన్నిటినీ కూడా ఆయన అధిగమిస్తూ ఏ విధంగా పార్టీని మళ్ళీ తిరిగి ప్రజల్లో బలంగా తీసుకువెళ్తారనేది మిలియన్ ప్రశ్న అనేది చెప్పొచ్చు ఇప్పుడున్న పరిస్థితుల్లో. ఎందుకంటే ఆత్మవిశ్వాసం కోల్పోయి కకావికమైన పరిస్థితి కూడా ఉంది. కానీ ఒక పక్కన ఈ ఆయుధం, కూటమి సర్కారు కూడా ఆయుధం ఇస్తుంది. సూపర్ 6 కానీ వాళ్ళు ఇచ్చిన హామీలు సకాలంలో అమలు చేయకపోవడం వైఎస్ఆర్సీపీకి కలిసి వచ్చే అంశం. ఆ కలిసి వచ్చే అంశాన్ని ఏ విధంగా వాళ్ళు సద్వినియోగం చేసుకొని బలపడతారనేది మన కొంతకాలం వేచి చూడాల్సి ఉంటుంది అనేది నేను చెప్తాను. ఓకే సుజాత గారు, మీరు చెప్పండి. అంటే భయంతోనే ఇలాంటి వ్యాఖ్యలు చేస్తున్నారు, వీళ్ళకి భయం పట్టుకుంది, ఇక మీద రామని చెప్పేసి అని ఆల్రెడీ శివదత్త గారు అన్నారు. సో దీన్ని మీరు ఏకీభవిస్తారా, అసలు ఏమంటారు మీరు సుజాత గారు? వినిపిస్తుందండి? వస్తుందండి. ఓకే అండి. వాయిస్ ఈస్ క్లియర్? ఓకే అండి. ఓకే, వినిపిస్తుంది సుజాత గారు, వినిపిస్తుందండి. ఏంటంటే జగన్మోహన్ రెడ్డి గారు ప్రభుత్వం మీద కూడుగుడ్డు మీద ఏకలు పీకేటువంటి కార్యక్రమమే చేస్తారే గాని
ఎవరైనా గాని ఇప్పుడు నడుస్తున్నటువంటి చంద్రబాబు నాయుడు గారి హామీల గురించి ఎందుకు అడగలేకపోతున్నారు అందరూ? అది కదా మేము ప్రశ్నించేది. జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వము గడిచిపోయింది, అది 5 సంవత్సరాల కాలం జరిగిపోయింది. ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారి హామీల గురించి ఎందుకు మాట్లాడలేదండి? జగన్మోహన్ రెడ్డి గారు జాబ్ క్యాలెండర్ ప్రకటించి అది ప్రకటించలేదు అంటున్నారే. జగన్మోహన్ రెడ్డి గారు అధికారంలోకి రాగానే వాలంటీర్లను కానీ సుజాత గారు ఒక నిమిషం, వాలంటీర్లను కానీ ఒక నిమిషం అండి, విమర్శ కాదండి నేను చేసింది, సమన్వయ లోపం వస్తుందండి. వాయిస్ వస్తుందా? వస్తుందండి, మీ వాయిస్ వస్తుంది. సుజాత గారు, నేను అన్నది విమర్శ కాదు, సమన్వయ లోపం కనిపిస్తుంది అన్నాను, విమర్శించలేదు. నేను జాబులు ఇవ్వలేదని విమర్శించలేదు, ఇచ్చారనే చెప్పాను నేను. అయితే నా ఉద్దేశం ఏంటంటే సమన్వయ లోపం కార్యక్రమాల చేపట్టడంలో, అమలు చేయడంలో పార్టీలో సమన్వయ లోపం కనిపిస్తుందని చెప్పాను. జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చినటువంటి హామీల్లో ఏవైతే ఉన్నాయో జాబ్ క్యాలెండర్ అనేటువంటి దాన్ని ఇవ్వలేదు అని చెప్పి అంటున్నారు. కానీ జగన్మోహన్ రెడ్డి గారు వాలంటీర్ కి గానీ సచివాలయానికి ఒక్క నిమిషం సుజాత గారు, దాదాపుగా ఒకటి నన్ను కంప్లీట్ చేయనివ్వండి. మీరు చెప్పారులేండి, కానీ జగన్మోహన్ రెడ్డి గారు ఎట్ ఏ టైం దాదాపుగా 3 లక్షల ఉద్యోగాలు, సచివాలయ ఉద్యోగాలు, అదే విధంగా మీరు అన్ని కూడా వాలంటీర్ ఉద్యోగాలు, వీటన్నిటిని ఎట్ ఏ టైం దాదాపుగా 2 లక్షల పైన, దాదాపు 3 లక్షల ఉద్యోగాలు ఫిల్ చేస్తే జగన్మోహన్ రెడ్డి గారు ఇంకా మీరు జాబ్ క్యాలెండర్ వేయలేదు అని మాట్లాడుతున్నారే. ఎవరైనా కానీ, మేమేమి అనలిస్టులు గారిని అడగట్లేదు, వేరే పార్టీలను అడగట్లేదు. ఇప్పుడు ఉన్నటువంటి ప్రభుత్వంలో నిరుద్యోగులకి ఉద్యోగాలు కల్పిస్తాము, లేకపోతే నిరుద్యోగ వృత్తి ఇస్తాము అన్నటువంటి చంద్రబాబు నాయుడు గారిని, టీడీపీ పార్టీని, కూటమిని ఎందుకు ప్రశ్నించట్లేదు? మీరు వాళ్ళని కదా ప్రశ్నించాల్సింది. జగన్మోహన్ రెడ్డి గారు ఎట్ ఏ టైం దాదాపు 3 లక్షల ఉద్యోగాలు ఇచ్చారు అంటే మీరు క్యాలెండర్ వేసి అప్పుడప్పుడు ఇస్తే బాగుంటేదేమో. కానీ జగన్మోహన్ రెడ్డి గారి గుండె పెద్దది, చెయ్యి పెద్దది కాబట్టి ఎట్ ఏ టైం దాదాపుగా 3 లక్షల ఉద్యోగాలు ఇచ్చేశారు ఆయన. మరి చంద్రబాబు నాయుడు గారు ఎందుకు ఇవ్వలేదండి? ఒక 10 ఉద్యోగాలు, ఒక 100 ఉద్యోగాలు ఆయన కల్పించినట్లు చూపించండి. మీరు వచ్చి 9 నెలల కాలం అవుతుంది కదా, ఎందుకు ఉద్యోగాలు కల్పించలేకపోయారు ఆయన? కేవలం ఆయన కుమారుడికి మాత్రమే ఉద్యోగం కల్పించుకుంటారా? మిగిలిన యువత కదా? అది మేము అడుగుతున్నాం. ఈరోజు పేపర్లలో చూసినా ఏంటంటే చంద్రబాబు నాయుడు గారు కేవలం అమరావతికి సంబంధించి దాదాపు 15,000 కోట్ల రూపాయల అప్పులు తీసుకొచ్చారని చెప్పేసి ప్రపంచ బ్యాంకు ఇచ్చిందని చెప్పేసి ఒక పక్కన చెప్తారు. మళ్ళీ ప్రపంచ బ్యాంకు నుంచి మాకు అప్పులు రాని కూడా చేస్తున్నారని వైసీపీ వాళ్ళని తిడతారు. ఒకసారి అప్పు మంజూరైంది అంటారు, అది కేంద్ర ప్రభుత్వమే ఇచ్చింది అంటారు, మళ్ళీ మాకు మంజూరు కాలేదు, మళ్ళీ వైసీపీ పార్టీ మోకాళ్ళు అడ్డుతుంది అంటారు. మీరు ఏం మాట్లాడాలనుకుంటున్నారో, ఈనాడు, ఆంధ్రజ్యోతి కరపత్రికలుగా ఏమి రాయాలి అనుకుంటున్నారో ఒకసారి మీరు ఆలోచించుకొని రాస్తే మంచిది. ఒక పక్కన మీరు జగన్మోహన్ రెడ్డి గారు మోకాళ్ళు అడుగుతున్నారంటారు, ఓ పక్కనే ప్రపంచ బ్యాంకు అసలు మాకు అప్పులు ఇచ్చేసింది కానీ అప్పు రాలేదంటారు. ఒక గజిబిజి పరిపాలన చేస్తున్నారండి. పరిపాలన మీకు చేత కాకపోతే చేత కాదని చెప్పండి. నిన్న చెప్పారు కదా చంద్రబాబు నాయుడు గారు, ప్రెస్ మీట్ పెట్టి ఈ పథకాలు అమలు చేయలేము, గొప్ప సంపద సృష్టి జరిగితే గానీ అమలు చేయలేము అంటారు. అలాగే పరిపాలన కూడా మేము పరిపాలన చేయలేము, మాకు మాత్రం ముఖ్యమంత్రి పదవులు, ఉప ముఖ్యమంత్రి పదవులు, అదే విధంగా లోకేష్ గారికి మంత్రి పదవులు ఇస్తే చాలని చెప్పేసేయండి. ప్రజల్లో క్రిస్టల్ క్లియర్ గా చెప్పేసేయండి. పరిపాలన రాదు కదా మీకు. మీరు ఒక్క హామీ అమలు చేయలేకపోయారు. హామీలు అడిగితే మీకు భయమేస్తా ఉంది అంటాడు ఆయన చంద్రబాబు నాయుడు గారు. పవన్ కళ్యాణ్ గారు అసలు నోరే ఎత్తారు, ఆయన అసలు నోరెత్తని పాపాన్ని పోలేదు ఆయన ఇంతవరకు కూడా. ఆయన రేపు వస్తారంటే మళ్ళీ ఇంకో సనాతన ధర్మమో, ఇంకొక అల్లా ధర్మమో, మరి జీసస్ ధర్మమో ఇంకోటి వేసుకొని వస్తాడు ఆయన మాల. అంతకంటే ప్రజలకు ఉపయోగపడే కార్యక్రమం, ఒక గవర్నెన్స్ లో ఒక ప్రజల్ని కాపాడే తత్వం ఏదీ లేదు ఆయనకి. ఈ రకంగా పరిపాలన చేస్తున్నటువంటి కూటమి ప్రభుత్వం మళ్ళీ వీళ్లే రావాలి. ప్రజలకి అర్థమైందండి. కూటమి అంటే అటు పవన్ కళ్యాణ్ గారు గాని, బీజేపీ గాని, చంద్రబాబు నాయుడు గారు గాని, వీళ్ళకి ప్రత్యామ్నాయం జగన్మోహన్ రెడ్డి గారు మాత్రమే. వీళ్ళల్లో వీళ్ళు కుమ్మలాడుకున్నా, పోట్లాడకపోయినా
ఎందుకంటే ఆల్ ఆఫ్ ది సడన్ ఈ మధ్య జరిగినటువంటి పొలిటికల్ అప్డేట్స్ లో పవన్ కళ్యాణ్ గారు ఆ ఉప ముఖ్యమంత్రి పదవి లోకేష్ గారికి ఇవ్వాలి అని దావోస్ లో ఎప్పుడైతే డిమాండ్ వచ్చిందో ఆ రోజు నుంచి పవన్ కళ్యాణ్ గారు సైలెంట్ అయిపోయారు, ఉన్నట్టుండిగా సైలెంట్ అయిపోయారు. మరి ఆయనకి భయం వేస్తుందో, లేకపోతే ఎవరైనా బెదిరిస్తున్నారో, లేకపోతే ఆయనే అసలు ఈ రాజకీయాల మీద విరక్తి కలిగిందో. ఎందుకంటే రేపు వస్తారు మళ్ళీ జగన్మోహన్ రెడ్డి గారిని మాత్రమే విమర్శించడానికి వస్తారు ఆయన. అంతకు తప్పితే ప్రజలకి చేయవలసిన మంచి అనేది మాట్లాడడం మాత్రం ఆయనకి చేత కాదు. రేపు రాబోయేటువంటి కాలంలో ఖచ్చితంగా అటు నార్త్ ఇండియాలో బీజేపీకి సీట్లు తగ్గుతున్నాయి కాబట్టి కన్సిడరబుల్ గా బీజేపీ ఇక్కడ సౌత్ లో ఫోకస్ చేస్తుంది అనేటువంటి మాట వాస్తవం. సౌత్ లో బీజేపీ ఫోకస్ చేస్తే మాత్రం ఖచ్చితంగా పవన్ కళ్యాణ్ గారిని వాళ్ళ దృష్టిలో కాపు నాయకులుగా తీసుకుంటుంది. కానీ ఇక్కడ ఉన్నటువంటి దరిద్రం ఏంటంటే అటు బీజేపీ గాని ఇటు జనసేన గాని కనీసం వర్మ లాంటి వ్యక్తి లేకపోతే పవన్ కళ్యాణ్ గారే గెలవలేరు అక్కడ పిఠాపురంలో. వీళ్ళకి గ్రౌండ్ లెవెల్లో ఒక క్యాడర్ లేదు బీజేపీకి కానీ జనసేనకి కానీ. గ్రౌండ్ లెవెల్లో ఓట్లు వేయించేవాడు 10 ఓట్లు వేసేవాళ్ళు లేరు. వీళ్ళు సొంతగా వెళ్తే మూడు చోట్ల కాదు 10 చోట్ల అయినా ఓడిపోయేట దుస్థితి పవన్ కళ్యాణ్ గారిది. కాబట్టి ఖచ్చితంగా ఓట్లు వేయించడానికి మళ్ళీ వర్మ అనేటువంటి ఒక బర్మా నుంచి తెచ్చినటువంటి వ్యక్తి కావాలి ఖచ్చితంగా. కాబట్టి టీడీపీ మీద డిపెండ్ అవ్వాలి. చంద్రబాబు నాయుడు గారికి ఉన్నటువంటి పరిస్థితి ఏంటంటే 40 సంవత్సరాలు చూశారు, నా దగ్గర కొత్తగా చూడటానికి ఏమీ లేదు. కాబట్టి ఖచ్చితంగా యువ నాయకుడు అయినటువంటి జగన్మోహన్ రెడ్డి గారిని అడ్డుకునేటువంటి కార్యక్రమం ఆయన చేయలేక ఈ ఊతకర్రలన్నీ పట్టుకొని వెళ్ళవలసి వస్తుంది. కానీ జగన్మోహన్ రెడ్డి గారు సెల్ఫ్ మేడ్ లీడర్. సో ఆయనకి ఎవ్వరూ అవసరం లేదు, మేము ముందుకెళ్తాము. జగన్మోహన్ రెడ్డి గారు ఇంతకు ముందు మీరు ఎంత అన్నా కొట్టండి జగన్మోహన్ రెడ్డి గారిని, మళ్ళీ పడి లేచే కెరటం లాగానే జగన్మోహన్ రెడ్డి గారు వస్తారు, వైసీపీ పార్టీ కూడా అలానే వస్తుంది అనేటువంటి విషయాన్ని మేము చెప్తున్నాం ఈ రోజు. ఓకే ఓకే శివదత్త గారు మీరు చెప్పండి, అసలు సమన్వయ లోపం ఉందా కూటమి సర్కార్లో అసలు? శివదత్త గారు. అమ్మా మేడం చాలా పెద్ద పెద్ద మాటలతో మాట్లాడారు, విన్నాను నేను. అయితే విషయం ఏంటంటే గత ప్రభుత్వంలో వైసీపీ అధికారంలో ఉన్నప్పుడు సర్పంచ్గా గెలిచిన ఒక్క సర్పంచ్ కూడా అసలు ఆ సర్పంచ్ గౌరవాన్ని కూడా తీసి పారేశారు. పంచాయతీ నిధులు మొత్తం కూడా దుర్వినియోగం చేసి పంచాయతీలోనే నిధులు లేకుండా మొట్టమొదట పడ్డ డబ్బంతా కూడా డ్రా చేసిన ఘనత జగన్మోహన్ రెడ్డి. ఈ రోజు పవన్ కళ్యాణ్ గారు పంచాయతీ శాఖ తీసుకొని గత వైసీపీ ప్రభుత్వంలో శిథిలావస్థకు వచ్చిన ఆంధ్ర రాష్ట్ర రోడ్లన్నీ కూడా ఈ రోజు బాగు చేసిన ఘనత పవన్ కళ్యాణ్ గారిది. సర్పంచ్ కి గౌరవాన్ని పెంచిన ఘనత పవన్ కళ్యాణ్ గారిది. ఒకటైతే గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే ఈ రోజు 8 నెలల వ్యవధిలో వీళ్ళ పార్టీ ఖాళీ అయిపోతుందన్న దృష్టిలో ఏం మాట్లాడుతున్నారో వాళ్ళకే తెలియదు. కొంచెం ఆ బాధ ఉంటుంది వైసీపీ వాళ్ళకి. ఎందుకంటే అది ఏం మాట్లాడాలో అర్థం లేని మాటలు మాట్లాడాలంటే ఫస్ట్ జగన్మోహన్ రెడ్డి, తర్వాత ఆయన దగ్గర ట్రైనింగ్ పొందిన కొంతమంది ఆయన ప్రతినిధులు ఉంటారు. వాస్తవంగా మీరు అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే కార్యకర్తలకు అండగా నిలబడతానన్న జగన్మోహన్ రెడ్డి కార్యకర్తల సమావేశం ఎందుకు పెట్టలేకపోయాడు? కార్యకర్తల ముందు ఎందుకు మాట్లాడలేపాడు ఈ మాటలన్నీ? అది కూడా నాయకుల ముందు పెట్టుకునే మాట్లాడారు కదా ఆయన. మీరు ఆలోచించాలి, ఇది నిజంగా కార్యకర్తల ముందు మాట్లాడి కార్యకర్తల ముందు తొడగొడితే బాగుండేది. ఎందుకనంటే ఆయన ఆ ధైర్యం జగన్మోహన్ రెడ్డికి లేదు. ముందు ప్రజల్లోకి వచ్చి మాట్లాడాలన్నా ప్రశ్నించాలన్నా వైసీపీ పార్టీ బయటకు వచ్చి మాట్లాడాలి. నిజంగా అధికార ప్రభుత్వంలో ఉన్న కూటమి ప్రభుత్వాన్ని మీరు ప్రశ్నించడానికి మీరెందుకు విఫలమవుతున్నారు? ఎవరు ప్రశ్నించాలని మాట్లాడుతున్నారు? మీరు బయటకు రండి. మీరు బయటకు వస్తే బాబు జగన్మోహన్ రెడ్డి గత ప్రభుత్వంలో నువ్వు చేసిన పెద్ద హోల్ ఈ రాష్ట్రానికి, దాన్ని పోడ్చడానికి సమయం పడుతుంది అని ప్రజలే చెప్తారు. ఎందుకనంటే నువ్వు 3 రాజధానుల పేరు చెప్పి రాజధాని లేకుండా చేసేసావు ఆంధ్ర రాష్ట్రానికి. నువ్వు ప్యాలెస్ లో ఉంటూ ప్యాలెస్ కట్టుకోవడానికి ఆలోచించావు తప్పితే కానీ ఆంధ్ర రాష్ట్ర ప్రజల యోగక్షేమాల గురించి కానీ, ఆంధ్ర రాష్ట్ర భవిష్యత్తు గురించి కానీ, ఆంధ్ర రాష్ట్ర ఆర్థిక వ్యవస్థ గురించి కానీ ఆలోచించిన సందర్భం జగన్మోహన్ రెడ్డి దగ్గర లేదు. అందుకే ఈ రోజు కూటమి ప్రభుత్వంలో అత్యధిక నిధులు మరి కేంద్ర ప్రభుత్వం నుంచి తీసుకొచ్చిన ఘనత కూటమి ప్రభుత్వానికి ఉంది. మరి ఆ రాజధాని నిర్మాణం కోసం ప్రత్యేక శ్రద్ధ వహించింది కూటమి ప్రభుత్వం. ఈ రోజు మీరు ఆలోచించాల్సింది, ఓ పక్క స్టీల్ ప్లాంట్ చూడండి,
32 మంది ప్రాణత్యాగాలతో నిలబెట్టుకున్న స్టీల్ ప్లాంట్ ని ఈ రోజు తిరిగి కాపాడిన పరిస్థితి కూటమి ప్రభుత్వం అన్నది. ఏం మాట్లాడుతున్నారండి? విచక్షణ కోల్పోయి మాట్లాడుతున్నారు. ఏం మాట్లాడాలో తెలీదు. తొందరపడి ముందుకు వచ్చారు, మీడియా ముందుకు వచ్చి మాట్లాడుతున్నారు. జగన్ రెడ్డి గారు 2.0 అన్నారు. 2.0 ఏముంది? 2.0 నువ్వు ఎన్ని అవతారాలు ఎత్తినా ఏం చేసినా పవన్ కళ్యాణ్ గారు అనే వ్యక్తి, జనసేన పార్టీ అనే పార్టీ ఉన్నంత కాలం జగన్మోహన్ రెడ్డి ఇంచు కూడా ముందుకు కదలలేడు. ఎందుకనంటే మీరు రాసి పెట్టుకొని అండర్లైన్ చేసుకోండి. మీరు అధికారాన్ని అడ్డు పెట్టుకొని సామాన్య ప్రజలను ఇబ్బంది పెట్టిన పరిస్థితులు ఆంధ్ర రాష్ట్ర ప్రజలు మర్చిపోరు. తర్వాత ఎంతో మంది ఈ రోజు రాష్ట్రంలో వాళ్ళ కట్టె కాలే వరకు కూడా జనసేన జెండా పట్టుకొని తిరుగుతూ ఉన్నారు. అలాంటి వాళ్ళ ముందుకు వచ్చి జగన్మోహన్ మాట్లాడాలంటే మరో జన్మెత్తాల. ఇది రాసుకోండి. ఆయన 2.0 కబుర్లు చెప్పాడు కదా, బయటికి రావాలి కదా. ఆయన చెప్తా ఉన్నాడు వెంట్రుకు కూడా బేగలేరని. సిన్సియర్లీ చెప్తున్నాను నేను. పవన్ కళ్యాణ్ గారు ఉన్నంత కాలం రాజకీయాలు మానేసి జగన్మోహన్ రెడ్డిని ఇంట్లో కూర్చొని వెంట్రుకలు పీక్కుంటూ కూర్చోమని. ఇది బెస్ట్ సలహా మా నుంచి. ఎందుకనంటే ఇష్టాంతరంగా మాట్లాడడం కాదు. పవన్ కళ్యాణ్ గారు ఏదో స్క్రిప్ట్ చదువుతారని కాదు. స్క్రిప్ట్ చదవాలనంటే, స్క్రిప్ట్ చెప్పింది చెప్పినట్టు పాటించాలనంటే అది వైసీపీ నాయకులకు మాత్రమే చెందుతారు. ఎందుకనంటే వాళ్ళ దగ్గర స్క్రిప్ట్ ఏమి ఉండదు. గత ప్రభుత్వంలో చేసిన మంత్రి శాఖల్లో ఉన్న ఒక్క మంత్రి అయినా ముందుకొచ్చి నేను పలానా మంత్రిగా పనిచేశాను, నేను పంచాయతీ శాఖ మంత్రిగా పనిచేశాను, నేను శాఖలో ఉన్నంత కాలం ఇన్ని అభివృద్ధి పనులు ఆంధ్ర రాష్ట్రానికి చేశాను, ఈ రోజు పవన్ కళ్యాణ్ 8 నెలల వ్యవధిలో వచ్చి ఏం చేసిన ప్రశ్నించే దమ్ము మీ శాఖ, మీ ప్రభుత్వంలో ఉన్నప్పుడు, వైసీపీ ప్రభుత్వంలో ఉన్నప్పుడు ఒక మంత్రికైనా మాట్లాడే హక్కు ఉందా? బయటకు వచ్చి మాట్లాడగలడా? ఆయన ప్రభుత్వం ఉన్నంతసేపు ఈ మంత్రులందరూ కూడా కీలు బొమ్మల్లాగా పవన్ కళ్యాణ్ గారిని తిట్టడం మాత్రమే టార్గెట్ గా పెట్టుకున్నారు తప్పితే కానీ ఆంధ్ర రాష్ట్ర ప్రజల అవసరాలు కానీ ఆంధ్ర రాష్ట్ర భవిష్యత్తు గురించి కానీ ఆలోచించిన సందర్భమే లేదు. అందుకే ఇంకా మీరు పిక్చర్ అవి బాకీ 8 నెలలు అయింది, మరో 4 సంవత్సరాలు 2 నెలలు పైన మిగిలింది. మీరు వేచి చూడండి ఆంధ్ర రాష్ట్ర భవిష్యత్తుని ఎలా మార్చబోతుందో కూటమి ప్రభుత్వం. కూటమి ప్రభుత్వం మీరు పెద్ద మాట మాట్లాడారు, కుక్కలు చింపిన ఇస్తారని. పాపం పవన్ కళ్యాణ్ గారు దెబ్బకి వైసీపీ పార్టీలో ఉన్న నాయకుల పరిస్థితి అందరిది కూడా కుక్కలు చింపులు ఇస్తారు. ఎందుకంటే జనసేన పార్టీ ఖచ్చితంగా నిజాయితీగా పనిచేస్తుందనడానికి ఒక బెస్ట్ ఉదాహరణ కూటమి ప్రభుత్వంలో మీరు పవన్ కళ్యాణ్ గారిని తీసుకోండి, నాదెండ్ల మనోహర్ గారిని తీసుకోండి, కందులు దుర్గేష్ గారిని తీసుకోండి. ఈ 3 శాఖలు జనసేన పార్టీ తీసుకుంది. ఈ 3 శాఖల్లో మీరు ఒక్కడు కూడా ఏదైతే చూపించలేరు. అలాగే కూటమి ప్రభుత్వంలో చంద్రబాబు నాయుడు గారు సంపూర్ణ రైట్స్ పవన్ కళ్యాణ్ గారికి ఇచ్చారు. ఆయన ఏదైతే అభివృద్ధి చేయాలనుకుంటున్నారో ఆంధ్ర రాష్ట్రం నుంచి ఏదైతే ఇప్పుడు కేంద్ర ప్రభుత్వంతో మాట్లాడాల్సిన పరిస్థితి వచ్చిన ప్రతి దానికి కూడా పెద్దపీట వేసి పవన్ కళ్యాణ్ గారిని ముందు పెడుతున్నారంటే ఆయనకున్న గౌరవం ఎంత ఉందో ఆలోచించాలి. ఏ విధంగా అయినా సరే పాపం అధికారంలో ఉన్నప్పుడు కూడా వైసీపీ వాళ్ళు పవన్ కళ్యాణ్ గారిని టార్గెట్ చేస్తారు, అధికారం లేనప్పుడు కూడా పవన్ కళ్యాణ్ గారిని టార్గెట్ చేస్తారు. అతలాకుతలం అయిపోతున్నారు పాపం. ఇది ఖచ్చితంగా నేనే కాదండి, మీరు రోడ్డు మీదకి వెళ్ళి ఒక జన సైనికుడిని ప్రశ్నించిన, లేకపోతే సామాన్యుడు మీరు ఎవరైతే గతంలో ప్రజల కోసం పనిచేసాం, ప్రజల సంక్షేమ పథకాల కోసం పనిచేసామని డప్పులు కొట్టుకుంటున్న జగన్మోహన్ రెడ్డి గారు రోడ్డు మీదకి వచ్చి ఆ ప్రజల దగ్గరికి వెళ్ళి మాట్లాడండి. వాళ్ళు ఫస్ట్ నిన్నే ప్రశ్నిస్తారు, ఏం చేసావే ఆంధ్ర రాష్ట్రాన్ని ఇంత దౌర్భాగ్య పరిస్థితి తీసుకొచ్చావని చెప్పి. అందుకే ఈయన మీడియా ముందు మైకుల ముందు మాట్లాడడానికి తప్పితే బయటకు వచ్చి ప్రజల ముందుకు వచ్చి మాట్లాడే దమ్ము ధైర్యం జగన్మోహన్ రెడ్డికి కానీ వాళ్ళ వెనకాల ఉన్న నాయకులకు కానీ లేదని చెప్పి కంఠబద్ధంగా తెలియపరుస్తారు. ఓకే అండి. మస్తాన్ రావు గారు మీరు చెప్పండి. అంటే గత ప్రభుత్వ హయాంలో కార్యకర్తలను విస్మరించడం వల్లనే వాళ్ళకి ఆ పరిస్థితి వచ్చిందా, లేకపోతే ప్రజలను మెప్పించడంలో విఫలమయ్యారా అసలు? సో ఇంకొక వాక్యం కూడా రీసెంట్గా మాట్లాడిన సీఎం చంద్రబాబు నాయుడు హామీల అంశానికి సంబంధించి కూడా కొంచెం సమయం పడుతుంది, ఇప్పుడు ప్రజెంట్ సిచ్యువేషన్ లేదు అని కొన్ని వ్యాఖ్యలు చేశారు కూడా. సో ఇవి వీళ్ళకి బలం అనుకోవచ్చా? ఈ రెండింటికి సమాధానం. ఖచ్చితంగా చంద్రబాబు నాయుడు గారు ఒక అనుభవజ్ఞుడని చెప్తారు. ఎన్నికల్లో ఓట్ల దగ్గరికి వెళ్ళినప్పుడు కూడా జగన్మోహన్ రెడ్డి గారు రాష్ట్రాన్ని అప్పులు పాలు చేసి అతలాకుతలం చేశారు, ఆర్థికంగా చాలా దెబ్బతీశారు, కొన్ని దశాబ్దాల వరకు కోలుకోలేని పరిస్థితి ఉందని చెప్పేసి
కూటమి సర్కార్లో ఉన్న పవన్ కళ్యాణ్ గారు కావచ్చు, బీజేపీ నేతలు కావచ్చు, చంద్రబాబు నాయుడు గారు కావచ్చు, అందరూ వెళ్ళిన పరిస్థితి. ఇప్పుడు సూపర్ 6 హామీలు అమలు చేయాలంటే ఇంకా కొంత సమయం పడుతుంది అని చెప్పడం, అంటే ఈ సంగతి చంద్రబాబు నాయుడు గారికి ముందు తెలియదా? ఆ హామీలు ఇచ్చేటప్పుడు ఇదన్నీ ఆల్రెడీ హామీలు అమలు చేయలేని పరిస్థితి, ఆర్థిక పరిస్థితి రాష్ట్రానికి ఉందని తెలిసే ఇచ్చారు కదా. తెలిసి ఇచ్చినప్పుడు మళ్ళీ ఇప్పుడు అధికారంలోకి వచ్చిన తర్వాత మళ్ళీ సమయం పడుతుందని ఎందుకు అంటున్నారు అనేది కూడా ఒక చర్చ. అది ఖచ్చితంగా చర్చనీయాంశం అవుతుంది. ఎందుకంటే ఆయన దానికి సమాధానం కూడా చెప్పాలి. మరి అది తెలిసే ఇచ్చారు కదా సార్, తెలిసే ఇచ్చినప్పుడు ఇప్పుడు వచ్చిన తర్వాత ఇంత టైం పడుతుంది అనేది. నిజానికి ఒక మ్యాండేట్ అమలు చేయాలంటే 5 సంవత్సరాల కాలం తీసుకోవచ్చు. కానీ ఒక 2-3 హామీలు లేకపోతే 4-5 హామీలు వాళ్ళు నెరవేర్చిన తర్వాత వెళ్ళాల్సి ఉంటుంది. అయితే ఒకటి, గతంలో వైఎస్ఆర్సీపీ ప్రభుత్వంలో 1వ తారీఖే జీతాలు ఇవ్వలేని పరిస్థితి ఉంది. పెన్షనర్లు కానీ చాలా మంది ఇబ్బందులు పడ్డారన్నారు. ఆ నేపథ్యంలో వాటిని వరకు మేము సరి చేసుకుంటున్నాము, లేదా రోడ్లు అధ్వాన స్థితిలో ఉన్నాయి, రోడ్లకు ప్రాధాన్యత ఇచ్చాము, కాంట్రాక్టర్ బిల్స్ ఇచ్చాము, కొంత పెండింగ్ పెట్టిన బిల్స్ కూడా ఇచ్చాము, 6,700 కోట్లు రిలీజ్ చేశాము అనేది ఆయన చెప్తున్నారు. చెప్తున్నప్పటికీ కూడా సూపర్ 6 హామీలు అమలు విషయంలో చంద్రబాబు నాయుడు గారు చేసిన వ్యాఖ్యలు మాత్రం చర్చకు తావిస్తాయి. అది ఖచ్చితంగా వైసీపీకి ఆయుధంగానే ఉంది. ఇప్పుడు దాన్ని పట్టుకొని వాళ్ళు ప్రజల్లోకి వెళ్ళే అవకాశం లభించిందంట. అయితే ఇక్కడ మీరు అడిగారు, వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం వైఎస్ఆర్సీపీ అధికారంలో ఉన్నప్పుడు ఖచ్చితంగా కార్యకర్తలు విస్మరించారు. ఆ విషయాన్ని ఈరోజు నిన్న వైఎస్ జగన్ గారు అంగీకరించారు. నేను పథకాల అమలు మీద, ప్రజల మీద చూపిన శ్రద్ధ, ఎవరైతే నేను అధికారంలోకి తెచ్చడానికి కారకులయ్యారో కార్యకర్తల్ని కొంత నేను విస్మరించిన పరిస్థితి ఉంది. ఇకపై ఆ విధంగా చేయను నేను. మీరు మీ మీద కేసులు పెడతారు, ఒకవేళ 3 నెలల పాటు జైలులో వేస్తారు. ఇప్పుడు నన్ను కూడా 16 నెలల పాటు జైల్లో ఉంచినా కూడా నేను తిరిగి వచ్చి ముఖ్యమంత్రిని అయ్యాను అని చెప్పేసి ఆయన ఒక పోలిక చెబుతూ, అంటే అవసరమైతే అధికార పార్టీ ఏదో మీ మీద కేసులు పెడితే ఎదుర్కొంటే తిరిగి మనం అధికారంలో ఖచ్చితంగా వస్తాము, దానిలో ఎటువంటి మీరు నిరాశ నిస్పృహలు చెందొద్దు అనేది వాళ్ళకి భరోసా ఇచ్చే ప్రయత్నం చేస్తున్న పరిస్థితి. అయితే ఇక్కడ మనం ఇందాక సుజాత గారు చెప్పిన పరిస్థితి, అంటే వైఎస్ఆర్సీపీలో కీలకమైన నేతగా ఉన్నారు పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి గారు కానీ, లేదంటే అధినాయకులు చాలా మంది ఉంటారు, వాళ్ళు కానీ, కేతిరెడ్డి వెంకటరామరెడ్డి గారు కానీ, యంగ్ శాసనసభ్యుడు, అదేవిధంగా చాలా మంది నాయకులు కూడా అసలు మేము ఓడిపోవడానికి ప్రధాన కారణం పవన్ కళ్యాణే అని వాళ్ళు బహిరంగంగా చెబుతున్న పరిస్థితి. పవన్ కళ్యాణ్ అనే వ్యక్తి లేకపోతే కనుక తిరిగి వైఎస్ఆర్సీపీ అధికారంలోకి వచ్చేది అనేది వాళ్ళు బహిరంగంగా చెప్తున్నారు. అనేక ఇంటర్వ్యూల్లో చెప్పారు, పత్రికాముఖంగా చెప్పారు, మీడియాలో చెప్తా ఉన్నారు. కానీ సుజాత గారు మరి వాదన నాకైతే అర్థం కాలేదు. ఏంటంటే అసలు వర్మ గారు లేకపోతే ఆయన పిఠాపురంలోనే ఓడిపోతారు. ఓ పక్కన తెలుగుదేశం పార్టీ లేదంటే బీజేపీ ఉన్న కూటమి సర్కారు అధికారంలో రావడానికి ఖచ్చితంగా పవన్ కళ్యాణ్ కారణం అనేది ఖచ్చితంగా అందరూ అంగీకరిస్తున్నారు. ఆయనకు బలం లేదని ఆమె చెప్తున్నారు. ఇంకోటి ఏంటంటే పవన్ కళ్యాణ్ గారు మీద వైఎస్ఆర్సీపీ వైఖరి భిన్నంగా ఉంది. ద్వంద్వ ప్రమాణాలు ఏంటంటే, ఒకవేళ ఆయన ప్రభుత్వంలో లొసుకుల్ని లోపాలను ఎత్తి చూపితేనేమో నువ్వు ప్రభుత్వంలోనే ఉంటూ ఎందుకు ఎత్తి చూపుతున్నావు అంటారు ప్రశ్నిస్తే. ఒకవేళ ఆయన వేటి గురించి ప్రశ్నించకపోతేనేమో ప్రశ్నించలేదంటున్నారు. సో అది భిన్నమైన వైఖరి. అంటే ఆయన ప్రశ్నించాలని మీరు కోరుకుంటున్నారా? ఒకవేళ ప్రశ్నిస్తే అది ప్రభుత్వంలోనే ఉంటున్నారు కాబట్టి ఆయన ప్రశ్నించడానికి ఆయనకు అర్హత లేదంటారా? ఆయన కూడా దానికి బాధ్యత వహించాలంటారా? ఏదో ఒక వైఖరి తీసుకుంటే బాగుంటుంది. ఖచ్చితంగా పవన్ కళ్యాణ్ అనే వ్యక్తి అటు బీజేపీకి కానీ ఇటు టీడీపీకి కానీ ఒక ఆయుధంగా ఉన్నారు. ఖచ్చితంగా ఆ పార్టీ కూటమి సర్కారు అధికారంలోకి రావడానికి పవన్ కళ్యాణే కారణం అనేది ప్రజల్లో కూడా విస్తృతంగా చొచ్చుకుపోయిన పరిస్థితి ఉందనేది నేను చెప్తాను. ఓకే సుజాత గారు, ఇక చివరిగా మీరు ఏం చెప్పాలనుకుంటున్నారు? అంటే ప్రజల భవిష్యత్తుని అయితే పట్టించుకోలేదు అని చెప్పేసి ఆల్రెడీ చెప్పడం జరిగింది శివదత్త గారు కూడా. సో చివరిగా ఏం చెప్పాలనుకుంటున్నారు? పవన్ కళ్యాణ్ అనేటువంటి వ్యక్తి గురించి మాట్లాడుకోవాల్సిన అవసరం లేదండి. 2 చోట్ల ఓడిపోయాడు. మొన్న వర్మ గారి దయాదాక్షిణ్యాలతోటి గెలిచాడు. కాకపోతే బీజేపీకి ఒక కాపు లీడర్ అనేటువంటి ఒక వ్యక్తి కావాలి కాబట్టి కన్నా లక్ష్మీనారాయణ అప్పట్లో ఉండేవాడు. ఆ తర్వాత కాపు లీడర్ ఎవరు కనిపించట్లేదు బీజేపీకి పాపం. సో బీజేపీ ఉంది, బీజేపీకి అవసరం కాబట్టి రేపు మరో షిండేన్ చేయడానికి బీజేపీ పార్టీ రెడీగా ఉంది. అది మనకి తెలుస్తానే ఉంది. మొన్న అమిత్ షా గారు కూడా వచ్చినప్పుడు నారా లోకేష్ గారిని ఎట్టి పరిస్థితుల్లో కూడా ఉప ముఖ్యమంత్రి గారిని చేయడానికి వీల్లేదు, ఆయనే అన్ని రకాలుగా సర్దేస్తున్నారు గవర్నమెంట్ లో అనేటువంటి అంశాన్ని అమిత్ షా గారు చెప్పినట్లు కూడా పత్రికల్లో మనం చూసాం.
సో ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు ఆయన ఉన్నా లేకపోయినా ఉప ముఖ్యమంత్రి అనే పదవి ఒక 6,000 తోటి సమానం కాబట్టి 6,000 ఉంటుంది. ఆ తర్వాత చెయ్యున్నంత కాలం ఉంటుంది. ఆ తర్వాత దానివల్ల పెద్ద ప్రయోజనం ఉండదు. సో కాబట్టి ఈ రోజు బీజేపీకి ఒక లీడర్ గా కనిపిస్తున్నారే గాని పవన్ కళ్యాణ్ గారు, కాకపోతే ప్రజల్లో ఏ మాత్రం కూడా ఆయనకి ఒక క్రెడిబిలిటీ గాని, ఆయన ఈ రోజు మాట్లాడిన మాట రేపు మాట్లాడు, రేపు మాట్లాడిన మాట ఎల్లుండి మాట్లాడు, రోజుకొక మాట పూటకొక వేషం. ఆయన్ని నమ్మి ఎవరు ప్రజలు వెనకొస్తారు చెప్పండి? ఏదో ఆ వర్మ గారు వెనకున్నారు కాబట్టి ఈ రోజు ఆ రోజు పిఠాపురంలో ఓకే, గెలిచారు. శివదత్త గారు, అంత వద్దులే గాని. అంతకంటే ఏముంది చెప్పండి ఆయనకి? క్షేత్రంలో తిరిగే వ్యక్తి కాదేమో మీరు, మీకు తెలియదు. మీరేం చేస్తారు చెప్పండి? పాపం ఆయన అలా ఉంటే మీరేం చేస్తారు చెప్పండి? ఫాలోయింగ్ ఉందా? మీ మీద ఎందుకండి సినిమా ఫాలోయింగ్ ఎందుకు చెప్పండి? ప్రజలు సినిమా ఫాలోయింగ్ లో మొహమ్మద్ ఖాన్ వచ్చినా గానీ ఫాలోయింగ్ వస్తారు. పవన్ కళ్యాణ్ ఫాలోయింగ్ ఎవరికి కావాలి చెప్పండి? మాకు అవసరం లేదు. మీకు చాలా ఇష్టంగా ఉంటే వెళ్ళండి, ఆ బ్యానర్లు కట్టుకుంటా, లేకపోతే ఆయన వేషాలన్నీ వేసుకుంటారు. మీకు అసలు సున్నా కదా మిత్రమా, మీకు సున్నా కదా. మీరు రెండు చోట్ల ఓడిపోయినండి. మా గురించి మాట్లాడేది. రెండు చోట్ల కూడా ఓడిపోయినారు కదా. చంద్రబాబు నాయుడు గారు లేకపోతే మీకు రెండు చోట్ల కూడా లేదు కదా చెప్పండి. ఓపెన్ ఛాలెంజ్ మీకు ఎందుకు? చాలా పెద్ద పెద్ద మాటలు, మీకు చాలా పెద్ద పెద్ద మాటలు. మీరు ఏదో బీజేపీ కాళ్ళ వేళ్ళ పడి వాళ్ళ తిట్లు తిని వాళ్ళ తండ్రులు తిని అధికారంలోకి వచ్చారు. మ్యారేజ్ చేసి వాళ్ళతోటి వాళ్ళ గడప దగ్గర కుక్కల్లాగా పడి ఉండండి. ఆ బీజేపీ దగ్గర కుక్కల్లాగా పడి. రైట్ సుజాత గారు. ఓకే, రైట్ అండి. శివదత్త గారు ఏదో చెప్తున్నారు. ఓకే, రైట్ అండి. మొత్తంగా ఆ డిబేట్లో పాల్గొనేందుకు సుజాత గారికి, శివదత్త గారికి, మస్తాన్ రావు గారికి థ్యాంక్ యూ సో మచ్ అండి. మొత్తంగా అయితే వైఎస్ఆర్సీపీ అధినేత వైఎస్ జగన్ చేసిన వ్యాఖ్యలు అయితే ఇప్పుడు దుమారం రేపుతున్నాయి అనుకోవాలి. 2.0 త్వరలోనే రాబోతుంది. ఈసారి కనుక ప్రజలు అవకాశం ఇచ్చి అధికారం ఇస్తే కనుక 30 ఏళ్ల వరకు కూడా వెనక్కి తిరిగి చూసుకునే అవకాశం లేకుండా అలా మెప్పిస్తాం. ఎస్పెషల్లీ కార్యకర్తల అంశం అయితే చాలా బయటకు వచ్చింది. కార్యకర్తల్ని ఈసారి విస్మరించేది లేదు. ఈసారి కార్యకర్తలకి అండగా నిలబడతాం, వాళ్ళ బలంతోనే ముందుకెళ్తాం. అంతేకాకుండా ఏమన్నా కేసులు లాంటివి వచ్చినా సరే తట్టుకుని నిలబడండి. ఉదాహరణగా నన్ను చూడండి, నేను ఎలా నిలదొక్కున్నాను, ఎన్ని అభియోగాలు పడినా, ఎన్ని కేసులు పడినా నిలదొక్కుని నేను సీఎం అయ్యాను. సో నన్ను మీకు కష్టకాలంలో నన్ను ఒక ఉదాహరణగా చూసుకోండి అంటూ కూడా కొన్ని వ్యాఖ్యలు అయితే చేశారు. సో చూద్దాం ముందు వైఎస్ఆర్సీపీ ఎలాంటి అధికారంలోకి రాబోతుంది, ఎలాంటి పాయింట్స్తో ముందుకు వెళ్ళిపోతుంది, 2.0లో ఎలాంటి అంశాలు జోడించబోతున్నారు, అదేవిధంగా కార్యకర్తల సపోర్ట్ కూడా ఇక మీద ఎలా ఉండబోతుంది అనే అంశాలు అయితే త్వరలోనే చూడబోతున్నాం. సో ఇది ఫర్ ద పీపుల్ స్పెషల్ డిబేట్. కీప్ వాచింగ్ BRK న్యూస్ తెలుగు సత్తా.